హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో రావణ్ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. సో ఇతను కులాలని మతాలను రెచ్చగొట్టాడని, లేకపోతే మావోయిస్టు భావజాలాన్ని యువతలోకి తీసుకెళ్లాడని, ఇంకా సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళని దూషించడం, ఇలాంటి కేసులు రాజద్రోహం పడింది. ఇప్పుడు రావణ్ ఫోన్ని పోలీసులు తీసుకున్నారు. దానికి సంబంధించి వాట్సాప్ చాట్ రిట్రైవ్ చేస్తున్నారు అండ్ కాల్ సిడిఆర్ కూడా తీశారు. మరి ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనో, లేకపోతే రావణ్ ఫ్రెండ్ ప్రకాష్ రాజ్ నెక్స్ట్ అరెస్ట్ అవుతాడు, తనకు నోటీసులు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో యాడ్ అయ్యారు ప్రముఖ సామాజికవేత్త అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఈ కేసులో? అంటే డ్రాలేయడం, తర్వాత దాన్ని ఏమంటారు, ఈ గేమ్ వద్దు, ఎవడవ్వాలో వాడే అవుతాడు. ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఎవరు ఎక్కువగా ఎక్కడ యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాధపడిపోతున్నారో, తెర ముందుకు వస్తున్నారో, తెర ముందుకు వచ్చి వాళ్ళ బాధను ఎల్లబోసుకుంటున్నారో, జనం ముందు నిరపరాధులుగా వాళ్ళని వాళ్ళు ప్రకటించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో అందరు ఖచ్చితంగా క్యూలో వరుసనే ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. సో ఇతను సంఘ విద్రోహ శక్తులుగా పాల్పడటం కావచ్చు, ఆ మావోయిస్టు భావజాలను హెడ్మా చనిపోయినప్పుడు కూడా అతన్ని ఎందుకు చంపాలి అని చెప్పి పాజిటివ్గా వీడియో చేయడం, సో వీటన్నిటిని కలిపి పెట్టారు, బాగానే ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే తన ఫోన్ లిస్ట్ ఆల్రెడీ వెళ్ళింది, సో మెసేజ్లు కావచ్చు, కాల్స్ కావచ్చు, ఇతను మాట్లాడిన గ్రూప్ కాల్స్ కావచ్చు, ఇవి మొత్తం బయటకు వస్తాయి. అండ్ అతనితో పాటు ఉన్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. సో ఇంకా అంటే వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా దొరికితే వాళ్ళ మీద కూడా ఉప చట్టం పెట్టే అవకాశం ఉందంటారు? అంటే దాంట్లో ఉన్నటువంటి తీవ్రతను బట్టి సెక్షన్స్ అప్లై అవుతాయండి. ఇప్పుడు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు, అలాగే ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు. సపోర్ట్ చేసే ఇక్కడ రెండు ఉన్నారు, ఎంకరేజ్ చేయటము, సపోర్ట్ చేయడం. సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఒక మర్డర్ చేయడానికి నువ్వు బయలుదేరావు, నేను కత్తిచ్చా, అది సపోర్ట్ చేయడం. ఎంకరేజ్ చేయడం, ఏసే అస్సలు నిన్ను ఎవ్వడేం బిగుతాడు రాను కానీ అని చెప్పేసి అని అనడం ఎంకరేజ్ చేయడం. రెండూ ఒకటే, రెండూ ఒకటే. దొంగలను నిలబెట్టి ఉంటారు కదా. ఖచ్చితంగా నువ్వు దేశద్రోహం కింద ఈరోజు అందరూ వరులుతున్నారు, దేశద్రోహం పెడతారా, దేశద్రోహం పెడతారా అని. నువ్వు దేశద్రోహులతో ఫ్రెండ్షిప్ చేస్తూ, దేశద్రోహాన్ని ఎంకరేజ్ చేస్తూ, బాహాటంగా నువ్వు మాట్లాడుతూ, ఆ మాట్లాడినటువంటిది యువతని ప్రేరేపిస్తూ, యువత అంతా పోయి నక్సలిజంలో జాయిన్ అవ్వండి. నక్సలిజం అంటేనే అదొక పెద్ద దాన్ని ఏమంటారో ఒక డిగ్నిటీతోటి కూడుకున్నది అనేటటువంటి దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చేసేటటువంటి దానికి నువ్వు యువతను ప్రోత్సహించేటట్టు నువ్వు మాట్లాడావు అని అంటే దేశం మీద యుద్ధం ప్రకటించడం, అది రాజద్రోహం కాదా? రాజద్రోహం కాదా? రాజుకి ఎదురు తిరగండి అని మాట్లాడడాన్ని రాజద్రోహం అనకి ఇంకేమంటారు వీళ్ళ భాషలో? ఇలా రాజ్యాంగం అంతా చదివేసేసి రుబ్బేసేసి లోపలికి గ్లాసులో వేసుకుని తాగేశారు కదా. మరి ఆ లోపలంతా చెత్త ఉండిపోయిందా, రాజ్యాంగం ఉండిపోయిందా? రాజ్యాంగాన్ని బయటికి తీయమనండి, చెత్త ఎందుకు వస్తున్నారు బయటికి? వీళ్ళకి బాగా తెలిసి ఉండాలి కదా రాజ్యాంగంలో ఏమున్నాయి అనేది. ఇప్పుడు దేశం మీదకి పరిపాలించేటటువంటి ఆ పెద్ద మనిషి ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు కదా, యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహం రాజద్రోహం కేసు కట్టేస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. యువరాజును ప్రశ్నిస్తే చేయలేదు, యువరాజును వేసేద్దామంటే రాజద్రోహం అవుతుంది. యువరాజుకి ఎదురు తిరగండి అంటే రాజద్రోహం అవుతుంది. ఆ యువరాజు ఉన్నటువంటి రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించడం అంటే రాజద్రోహం అవుతుంది. మీరు అదే చేశారో అదే జరిగింది. తేడా తెలుసుకోమని. మేధావులు కదా వీళ్ళందరూ. అంటే వీళ్ళకి మేధావులు అనేటటువంటి సర్టిఫికెట్ వీళ్ళకి వీళ్ళే ఇచ్చుకుంటారు. ప్రకాష్ గారు మళ్ళీ 2 days నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే ఆయనకి తత్వం బోధపడింది అనుకోవచ్చు. అంటే డిహైడ్రేషన్ అయిపోయినట్టున్నాడండి. మొన్న కూడా నేను చూశాను, 4 తడుపుకుంటున్నాడు, కాస్త గొంతు పెగలటం లేదు, కాస్త ముఖంలో అంతా కళ్ళ కింద నల్లటి చారలు వచ్చేసేసాయి, జీవకళ అస్సలు లేదు. రావణ్ ప్రకాష్ దేవ్ ఆడియో బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ దాని మీద కదా ఆ పెద్ద మనిషి తెగ టెన్షన్ పడిపోయి ఎలా బయటికి వచ్చింది అని అంటున్నారు. ఎలా వచ్చిందో నీకు తెలవదా ప్రకాష్ రాజ్? అంత పెద్ద నటుడివి నీకు తెలియదా? అంత పెద్ద ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ఉద్యమకారుడివి నీకు తెలియదా? ఇంత పెద్ద నటుడు ఇన్ని ఆ ధర్మస్థల కేసులో దాన్ని అనుకుంటాడు, వాళ్ళతో ఫోన్ చేసి నేను మాట్లాడలేదు అంటాడు. ఇలాంటి అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ పైన చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ప్రకాష్ రాజ్, మరి ఆయన చేసే ఒక ట్వీట్ రావణ్ సరి చేయాలా?
మీకు ఎక్కడ కాన్ఫిడెంట్గా కనిపించింది? దేశాన్ని తిట్టేటప్పుడు కాన్ఫిడెన్స్గా కనిపిస్తాడు తప్ప ప్రకాష్ రాజు. ఎప్పుడైనా అతని మీద వచ్చినటువంటి అభియోగాలు ప్రూవ్ అయినప్పుడు, అతను ఎప్పుడైతే అతనికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రకాష్ రాజు గొంతు తడబడే ఉంది. ఏ రోజు ఆ గొంతులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గొంతులో కాన్ఫిడెన్స్ ఉందా లేదా? మళ్ళీ ఒకసారి మీరు వీడియోలు వేసుకొని చూడండి. ఎదుటి దేశాన్ని తిట్టేటప్పుడు కాన్ఫిడెంట్గా తిడతాడు, మోడీ గారిని తిట్టేటప్పుడు కాన్ఫిడెంట్గా తిడతాడు, జనాలను రెచ్చగొట్టేటప్పుడు కాన్ఫిడెంట్గా రెచ్చగొడతాడు. కానీ నువ్వు చేస్తున్నది ఇది అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు, ఇతను చేసిన అరాచకాలు సాక్ష్యాలతో సహా బయటకు వచ్చినప్పుడు, అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలిసిన తర్వాత, ఆ వచ్చినటువంటి ఎంక్వైరీలో అతని వాయిస్ ఎలా ఉందో ఒకసారి చూడండి. కాన్ఫిడెన్స్ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. మరి నిజంగా అంటే ఒక ప్రశ్న రావణ్ లాంటి ఒక సామాన్యమైన యూట్యూబర్లే రాజద్రోహం కేసు పడిందంటే, ఇప్పటిదాకా అంటే నేను గడిచిన 9 ఏళ్ళలో అయితే మీరు మాకు జర్నలిజం క్లాసులు చెప్పిన 2019 ఆ టైంలో అప్పటి నుంచి ఏ యూట్యూబర్ కానీ ఏ జర్నలిస్ట్ మీద కానీ ఇలాంటి రాజద్రోహం కేసు పడడం నేను చూడాల. సో ఇలాంటి వాళ్ళు పడుతున్నాయి అంటే ఎన్ఐఏ ఒక ఫెయిల్యూర్ అనుకోవచ్చా వీళ్ళది? మాట్లాడితే ఎన్ఐఏ ఫెయిల్యూర్ అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజమే కదా మేడం. ఇప్పుడు అంటే ఇంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం గురించి చేసుకుంటారు, హిందువుల గురించి తిడతారు, లేకపోతే కాశ్మీర్లో పీఓకే మంద కాదని చెప్తారు. అవి ఇన్ని మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ ఎన్ఐఏ వాళ్ళు ఎందుకు చూస్తూ కూరుకుంటారు? ఎన్ఐఏ అంటే నీ ఇంటి పక్కనో లేకపోతే నీ ఇంట్లో దోశ వేసి పెట్టేటటువంటి దోశ మాస్టర్ కాదు. అర్థమైందా? ఇన్స్టెంట్గా తీసేసి వేసేసి ఇచ్చేయడానికి. ఎన్ఐఏకి ఒక పటిష్టమైనటువంటి వింగ్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ పటిష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐఏ అనేటటువంటిది నీకు నాకు చాలా దూరం. అది ఎన్ఐఏ అనేటటువంటిది దీంట్లోకి వచ్చింది అని అంటే ఎన్ఐఏ కంటే కింద చాలా ఉన్నాయండి, చాలా ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మీరు ఇదే ప్రశ్న రావణ్ విషయంలో తీసుకుంటే, లోకల్గా చూసుకుంటే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాన్ని దాటితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది దాటితే సిబిసిఐడి ఉంటుంది, అది దాటితే ఇంకా ఇట్లా అంచెలంచెలుగా నిఘా వర్గాలు ఉంటాయి. ఆ నిఘా వర్గాలన్నీ స్క్రూనిటీ చేసుకుని తర్వాతనే ఎన్ఐఏ దిగింది. అంటే ఈ నిఘా వర్గాలకి సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్స్ అది ఎంత పటిష్టంగా ఉంటాయో, వాళ్ళ యొక్క సిచ్యుయేషన్ ఎంత ఉంటుందో, ఇక్కడి నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర పక్కా రిపోర్ట్స్ ఉన్న తర్వాత ఎన్ఐఏ అనేటటువంటిది మీకు ఒక్కసారి స్టెప్ ఇన్ టు దట్ ఎవ్వడు వెనక్కి వెళ్ళిన సందర్భాలు లేవు. ఎన్ఐఏ ఫెయిల్ అయింది అని అంటే, అరే ఎప్పుడు చూసినా అంటే ఈ దిక్కుమాలని యూట్యూబర్లు అందరూ జర్నలిస్టులను ముసిగేసుకున్నటువంటి ఈ పైచి ఉన్న కమ్యూనికేషన్ భావజాలాలు మీకు కూడా అంతేనట్టున్నాయి. కనీసం మా క్లాసులు విన్న తర్వాత అయినా మీరు రియలైజ్ కాలేదు. కాదమ్మా, 2900 కేజీల ఆర్డీఎక్స్ పట్టుకుంటే ఎన్ని ప్రాణాలు సేవ్ చేసిందో ఎవడు మాట్లాడు. అంటే ఢిల్లీలో ఒక పేలుడు రాగానే ఎన్ఐఏ ఫెయిల్యూర్ అని మాట్లాడతారు. 2900 ఆర్డీఎక్స్ పట్టుకోవడానికి ఎంత స్కెచ్, ఎంత డీప్ అనాలిసిస్, దాంట్లో ఎంత ఇన్వెస్టిగేషన్ ఉండాలి, ఎంతమంది ప్రాణాలను కాపాడినటువంటి ఎన్ఐఏ నీకు నాకు చెప్పి మెల్లో బోర్డు వేసుకుని తిరుగుతుందా వచ్చి, ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఇన్వెస్టిగేషన్ సో అండ్ సో ప్లేస్, నువ్వు కూడా రా, నిన్ను మనోజ్ రా అని చెప్పి తీసుకెళ్తుందా? మరి ఏదో మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు? ఎన్ఐఏ ఫెయిల్యూర్. అరే 135 కోట్ల జనాభాలో ఎవడు ఏం చేస్తున్నాడో ఒక వింగ్ కనిపెట్టడానికి ఇట్ టేక్స్ టైం అండి. అలాగే మాట్లాడితే గుడ్డగాల్చి మీదేయడం అనేది ఈ జాతి జనాలకి నేర్పింది. జనాలు కూడా అదే మాట్లాడుతున్నారు. ముందు వాస్తవాలు తెలుసుకోవడం నేర్చుకోండి. అరే ఇదంతా ఎందుకండి? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని బాంబు పేలుళ్ళు జరిగినాయి, ఎన్ని విధ్వంసకరమైనటువంటి ఉగ్రవాద కుట్రలు జరిగినాయి, ఉగ్రవాద చర్యలు జరిగినాయో, ఒకసారి ఉగ్రవాద దాడులు జరిగినాయో లిస్ట్ తీయండి. బీజేపీ వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాయో లిస్ట్ తీయండి. ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు మాట్లాడరు? ఇంకొక విషయం ఏంటి అనంటే, ఆ పహల్గామ్ ఇష్యూ అప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏంటి అనంటే, వాడు ధర్మం అడిగి చంపినాడు, దాని గురించి ఎవడు మాట్లాడు. నిఘా వర్గాలు ఫెయిల్యూర్ అంటే పక్కదోవ పట్టించడం విషయం. నిఘా వర్గాలు ఫెయిల్యూర్. ఆ తర్వాత మరి నిఘా వర్గాలు 10 రోజుల్లో లేపవతలు పారేసినాయి కదా అందరినీ. అంటే ఉగ్రవాది ఎక్కడి నుంచి వచ్చాడు? పాకిస్తాన్ నుంచి రాలా, ఇక్కడ లోపల నుంచే ఉగ్రవాదులు పుడుతున్నారు.
నీ ఇంటి పక్కన ఉన్నాడు, నీ ఇంట్లో నీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. కానీ మన ఎన్ఐఏ ఎప్పుడో కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లేటు ఏమండి, ఆ వ్యవస్థలో నువ్వు లేవు, నేను లేను. అది ఎంత పటిష్టంగా ఉంటుందో మాలాంటి వాళ్ళకి తెలుసు. దాని ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. మనం కూర్చొని ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడం అనేటటువంటిది హాస్యాస్పదం. ముందు ఫెయిల్యూర్ అని మాట్లాడేటటువంటి వాడు ఒక్కసారి డేటా బయటికి తీసి మాట్లాడమని చెప్పండి. ఎన్ఐఏ ఎన్నిటిని అరకెట్టింది, ఎన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడింది. 2900 కేజీల ఆర్డీఎక్స్ని పట్టుకుందంటే ఒక కేజీ ఆర్డీఎక్స్ ఎంతమంది ప్రాణాలు తెస్తుందో తీయండి. ఎన్ని వేల మందిని కాపాడినట్టు. అలాగే రెసిన్ కనుక తీసుకొని వెళ్ళి కుంభమేళాలో ఆ వాటర్లో కలిపేస్తానో, లేకపోతే ఇంకెక్కడన్నానో, తర్వాత మన సమ్మక్క సార్లమ్మ జాతరలో కలిపేస్తానో, వాటర్లో కలిపేస్తానో ఏంటి పరిస్థితి? ఎన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినట్టు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎన్ఐఏ గొప్పదని చప్పట్లు ఏ రోజు ఎవడో కొట్టడు, కానీ ఎన్ఐఏ ఫెయిల్యూర్. అరే కానిస్టేబుల్ అవ్వడానికి నీకు తాహత లేదు కానీ నువ్వు ఎన్ఐఏని విమర్శిస్తావా? ఉండొచ్చు. ఇప్పుడు నేను అక్కడ దేశ భద్రత విషయంలో మైనస్లు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ అన్ని మైనస్ల కింద చూపించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కొన్నిట్లకి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ చపాతీ తెస్తే 5 నిమిషాల్లో నీకు చపాతీ ఉంటుంది. అదే చపాతీ పిండి తెచ్చుకొని కలిపి నువ్వు రొట్టెలు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో కొన్ని కేసెస్ ఎవిడెన్స్లు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అవుతుంది. కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేయటం అనేటటువంటిది ఇట్ టేక్స్ టైం అండ్ పర్ఫెక్ట్గా ఉంటేనే రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడావు సో కాల్డ్ యూట్యూబర్స్ అని. వాళ్ళు యూట్యూబర్స్ కాదు, దే ఆర్ నాట్ యూట్యూబర్. వాళ్ళు దేశానికి సంబంధించిన దేశ ద్రోహులు, ఉగ్రవాదులు యూట్యూబర్స్ రూపంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి చరిత్రలో ఎన్ఐఏ దగ్గర ఉన్నది. ఆల్రెడీ ఒక్కొక్కళ్ళ కాళ్ళల్లో వణుకొస్తుంది, ఒక్కొక్కడి కాళ్ళల్లో వణుకొస్తుంది. ఇవన్నీ మేకపోతే గాంభీర్యాలు. స్క్రీన్ మీద కూర్చొని నించొని కొట్టడాలు. ఇటు ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ దేశద్రోహాలని ఒకడు మాట్లాడతాడు. అర్బన్ నక్సల్స్ అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటారు. చేయండి, అలాగే చేయండి. ఎవరిని చూసుకొని, ఏ డబ్బు చూసుకొని, ఏ మూటలకి చూసుకొని, ఏ ముల్లాలను చూసుకొని మీరు ఇది చేస్తున్నారో రేపు పొద్దున ఇంతకి 10 రెట్లు మీరు అనుభవిస్తారు. ఇప్పటికే నేను చెప్తున్నాను కదా, ఈ ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు, ఈ తులసి చంద్ అనేటటువంటిది, ఆ తర్వాత వీళ్ళ గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అర్బన్ నక్సలైట్లు, బొంగు భోషాణాన్ని, పిల్లి బిత్తిరికాయలు అందరినీ వేసుకొని తిరుగుతున్నారు కదా. నేను చెప్తున్నాను వీళ్ళందరూ కూడా తిరిగి నక్సలిజాన్ని పునరుద్ధరించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు ఇవన్నీ కూడా. అంత పెద్ద నక్సలిజాన్నే తొక్కవతల పారేసినటువంటి మన అమిత్ షాకి వీళ్ళని తొక్కేయడం ఎంతసేపు అండి? సో జాగ్రత్త. చట్టపరిధిలో మీరున్నారు, ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఉన్నారు. ఎవడో వస్తాడు గాల్లో నుంచి, మేము యూకే పారిపోతాము, యూఎస్ పారిపోతాము, అమెరికా వచ్చేస్తుందో, ఇంకెవడో వస్తాడు, లేదా ఇక్కడ ఉన్నాడు ఆర్డీఎక్స్ బాంబు పెట్టి లేపేస్తాడు మా జోలికి వస్తే అని అనుకోకండి. మీ దగ్గర ఆర్డీఎక్స్ బాంబులు ఉంటే పట్టుకునేవాడు అక్కడ ఉన్నాడు, తొక్కదీసేవాడు అక్కడ ఉన్నాడు. మర్చిపోవద్దు. వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని ప్రలోభాలకి లోబడి, అలాగే లీడర్లం అయిపోదామని చెప్పేసి ఒక అరుంధతి రాయలం అయిపోదాం అనుకుంటే కుదరదు. రేపు పొద్దున అరుంధతి రాయ్ కూడా ఏ మూల్యం చెల్లించాలో ఖచ్చితంగా చెల్లిస్తుంది, మీరు చూస్తారు. కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇది ప్రేక్షకుల అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.